అనుపమ. ఇవాళ నాతో చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారు, మాధవ్ గారు, మాస్టర్ షెఫ్ కంటెస్టెంట్. ఆవిడ ట్రెడిషనల్ వంటలు చేస్తే నోట్లో పెట్టుకున్నాక అబ్బా అనకుండా ఉండలేమండి. అది ఎంత బాగా చేస్తారో అసలు. అదిగాక మన ట్రెడిషనల్ వంటలే కాదండి, ఇవాళ మనకి ఎక్కడ ట్రెడిషనల్ వంట తీసుకుని వచ్చారండి. హాయ్ అనుపమ. హాయ్ అండి. వెరీ హ్యాపీ మీ ఛానల్లో ఇట్లా నేను వంట చేయడానికి రావడానికి చాలా హ్యాపీగా ఉంది. అవునండి. ఇవాళ నేను కేరళ వంటకము అడపాయసము మీకు చాలా ఇష్టం కదా. నాకు చాలా ఇష్టం అండి. ఇదే నేను మీకోసం నేర్చుకోవట్లేదు, నా కోసం నేర్చుకుంటున్నాను. నేను కూడా మీకోసం చేస్తున్నాను. అడపాయసం చేద్దాం. అసలు మాధవ్ గారి చేతిలో పాయసం తిన్నాక పాలతాలకులైనా పాయసం అయినా సూపర్ అండి. అసలు నథింగ్ టు బీట్ ఇట్. ఈ రకమైన ఇంట్రో ఇచ్చిన తర్వాత నేను కొంచెం నర్వస్ అవుతాను. ఎలా వస్తుందో చూద్దాం. డెఫినెట్గా మొదలెడదామండి. స్టార్ట్ చేద్దాం. అడై అంటే సంథింగ్ లైక్, అడై అంటే మనం బియ్యం పిండిని వాళ్ళు కొంచెం నెయ్యి కొద్దిగా సాల్ట్ వేసి వాళ్ళు దోశ బ్యాటర్లా తయారు చేసి అరిటాకుల మీద పూతలా పూసి వాటిని స్టీమ్ కుక్ చేస్తారు. మనం ఇడ్లీ చేసినట్టు. కాకపోతే దగ్గర మీకు అది ఇది పాల తాలికల్లాగే అనమాట అనిపిస్తుంది. మనం పాల తాలికల్ని పాలల్లో కుక్ చేస్తాము, వీళ్ళు దాన్ని ముందు ప్రీ కుక్ చేసి దాన్ని వాడతారు. ఇందులో పాలు ఉండవు, కొబ్బరి పాలు వాడతాం. కేరళ వంట కదండి. అవును. సరే, మనం దీంట్లోకి కొంచెం బియ్యం పిండి తీసుకుందాం. 4 టేబుల్ స్పూన్ అప్రాక్సిమేట్గా తీసుకుంటున్నాను. మనకి ఎంత అడై కావాలో దాన్ని బట్టి ఒక చిటికెడు ఉప్పు. ఏదైనా స్వీట్కి మనం కొంచెం సాల్ట్ వేస్తే బాగుంటుంది. స్వీట్ ఇంకా మనం ఘీ వేయాలి, నెయ్యి వేద్దాం. ఏంటి ఇది ఏమైనా స్పెషల్? అవునండి, ఇది A2 కౌ ఘీ అని కొత్తగా వీరిచ్ వాళ్ళని వచ్చారు. వీళ్ళ ప్రోడక్ట్స్ నేను మొన్న కనపడితే కొనుక్కొచ్చాను. వాడుతున్నారా? బాగుంటుంది, ప్రోడక్ట్స్ బాగుంటున్నాయి వీళ్ళకి. నైస్. ఇది వాడదాం. కొంచెం ఘీ వేద్దాం. దోస బ్యాటర్ కన్సిస్టెన్సీలో కలుపుకుందాం అనుపమ. ఓకే అండి. కొంచెం మనం వేసుకుంటూ కలుపుకుంటూ చూసుకుందాం. అంటే బాగా పల్స్గా ఉండాలండి. మరి మన దోశ పిండి కన్సిస్టెన్సీ. అంటే రవ్వ దోశ లాగా లేదు, అంత పలుచగా అవసరం. మామూలు దోశ లాగా. వేసిన ఘీ వల్ల అతుక్కోకుండా కూడా వచ్చేస్తుంది. అంతే, దానికోసమే ఘీ అనుకుంటా. ఇంకేంటండి కబుర్లో చాలా రోజులైంది మనం మాట్లాడుకున్నాం. అవును, ఈ మధ్య మనం కలవలేదు. గోయింగ్ అదే న్యూ ఇయర్ అయింది ఇప్పుడే. ఆ సెలబ్రేషన్స్ నుంచి బయటకు వచ్చాం. మనం పిండి కలిపేసుకున్నాము, రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం అరిటాకులు తీసుకొని వాటిపైన ఒక లేయర్ లాగా పూద్దాము. కొద్దిగా మనం ఘీ రాసుకుందాము ఆకుకి. మనం స్టీమర్ పెట్టేసుకున్నాం కదా. పెట్టేశానండి, పొయ్యి మీద పెట్టేసాను. సో ఇది ఎంతసేపు పెట్టుకోవాలండి ఇలా? మనం ఒక 10 minutes పెట్టుకుందాము. ఇడ్లీ లాగానే 10 minutes ప్రీ హీట్ చేసాం కదా, అందువల్ల 10 minutes సరిపోతుంది. మూత పెట్టేస్తున్నానండి. ఓకే, మనం కొబ్బరి తురుముకుందాము. దాన్ని కొంచెం ఒక్కసారి మిక్సీలో వేసి కొబ్బరి పాలు తీద్దాము. దీనికి ఫస్ట్ ఎక్స్ట్రాక్ట్, సెకండ్ ఎక్స్ట్రాక్ట్, థర్డ్ ఎక్స్ట్రాక్ట్, 3 ఎక్స్ట్రాక్ట్స్ కావాలి. ఓకే, ఇది మనం ఫస్ట్ ఎక్స్ట్రాక్ట్ తీద్దాం. చిక్కడివి ఫస్ట్ ఎక్స్ట్రాక్ట్. మనం మస్లిన్ క్లాత్ లేదా మన స్ట్రెయినర్, మన దగ్గర ఏది ఉంటే అది దాంట్లో మనం వేసుకొని ఇప్పుడు కొత్తగా పిల్లలు చిన్న
ఇప్పుడు కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళైతే ఇంకా ఈజీగా కావాలంటే మనకి కోకోనట్ మిల్క్ కూడా దొరుకుతుంది. అప్పుడు అది ఇంకా ఈజీ అవుతుంది. మనకి ఇది రాదు, కొబ్బరి మాకు ఎవరు చేస్తారు అని మనం ఆగిపోక్కర్లేదు. మనకి ఇప్పుడు మార్కెట్లో దొరికే కొబ్బరి పాలతో కూడా చేసుకోవచ్చండి. చేసుకోవచ్చు. కోకోనట్ మిల్క్ అండ్ కోకోనట్ క్రీమ్ అని కూడా దొరుకుతుంది. ఓకే. కోకోనట్ క్రీమ్ కొంచెం ఎక్కువ ఇదిగా ఉంటుంది, కొంచెం థిక్గా ఉంటుంది అనమాట. మీరంతా న్యాచురల్ ఇవి చేసేవాళ్ళు కాబట్టి అలాంటి చూడరేమో. మ్యాక్సిమం ట్రై చేస్తాను, నా వల్ల అయ్యేదైతే ఐ మ్యాక్సిమం ట్రై టు ఇంట్లో చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా మనకి చేయలేదైతే ఇంకా ఫస్ట్ ఎక్స్ట్రాక్ట్ అనుకోమా మనం దీనిలో తీసుకున్నాం. ఇలాగే సెకండ్ థర్డ్ ఎక్స్ట్రాక్ట్స్ కూడా చేసుకున్నాం. సెకండ్ ఎక్స్ట్రాక్ట్లో కొంచెం వాటర్ పోస్ట్ చేద్దాము. అలాగే థర్డ్ది కూడా. ఓకే. మనం 10 minutes కుక్ చేసాం కదా, కొంచెం వేడి తగ్గాక తీసుకున్నాము. ఇప్పుడు చూద్దామని వచ్చింది. చూస్తున్నారా మీరు, ఇట్లా మంచిగా వదులుతుంది, చాలా బాగా వచ్చేసింది. దీన్ని మనం కట్ చేసుకోవచ్చు స్లైసెస్గా. పీసెస్ ప్లేట్లో ఇంకోటి పెట్టేద్దామా? పెడదాం. మనం వీటిని తీసుకున్నాం కదా, అడని తీసుకున్నాం కదా, వీటిని మనం కట్ చేసుకుందాము. దానికి ఒక పర్టికులర్ షేప్ అంటూ ఏం లేదు, స్ట్రిప్స్ లాగా చిప్స్ లాగా ఎట్లా అయినా కట్ చేసుకోవచ్చు, మన ఇష్టం. ఇట్లా మనం చేతితో తుంపేసుకుందాం. మనం మనము బెల్లం తురుముకున్నాం కదా, దీన్ని ప్యాన్లో యాడ్ చేసి కొంచెం వాటర్ వేసి బాయిల్కి పెడదాము. అడవి కూడా ప్యారలల్గా వేసేయచ్చు. బెల్లం పాకంలో బెల్లం వేసి వాటర్ వేసి అది బాయిల్ అవుతున్నప్పుడు మనం దాంట్లో వేసేసి బాయిల్ చేయాలి. బెల్లంలో ఉడుకుతుంది. ఉడికితేనే కదా మనకి ఆ ఫ్లేవర్స్ దాంట్లో వెళ్ళి, మనకి ఇవి జనరల్గా రైస్ ప్రిపరేషన్ కదా, అవి చప్పగా ఉండకుండా మనకి బెల్లం అంతా దాంట్లోకి వెళ్ళి మంచిగా అనిపిస్తుంది. ఈ టెక్నిక్ నేను అనుకోలేదు ఉంటుందండి. మనం పాయసంలో వేసుకున్నట్టు పాలల్లో పోసేస్తాం. లేదు, కొంచెమే వేద్దాం వాటర్. మనం దీంట్లో ట్రాన్స్ఫర్ చేద్దాం. ఇప్పుడు ఇది పల్చగా ఉంది కదా అనుపమ, ఇది ఉడికి మనకి దగ్గరగా అంటే పాకం ముదిరినట్టుగా దగ్గరికి వచ్చే వరకు దీన్ని బాయిల్ చేయాలి. అనుపమ, ఈ స్టేజ్లో మనము థర్డ్ ఎక్స్ట్రాక్ట్ కోకోనట్ మిల్క్ కొబ్బరి పాలు పోసుకుందాము. భలే వాసన వస్తుందండి. కాకపోతే బెల్లం వాసన బ్రహ్మాండం. వీరిచ్చి వాళ్ళు నెయ్యండి, వాసన కూడా భలే వస్తుందండి. అసలు పూసలుగా చూసారు కదా, మన ఇంట్లో చేసుకున్నట్టుంది. చాలా ఫ్రెష్గా ఉంది కదా. నేను కూడా ట్రై చేస్తాను అనుపమ. క్యాష్యూ నట్స్ వేయించుకుందాము, అదే జీడిపప్పులు నెయ్యిలో వేయించుకుందాం. ఓకే అండి. మనం ఇప్పుడు కిష్మిష్ కూడా వేయించుకుందాము. కాజు వేగే టైంలో మనం కిష్మిష్ వేసుకుంటే అవి మంచిగా ఉబ్బుతాయి. కాజు వేగిపోయినాయి, కిష్మిష్ కూడా వేగిపోయినాయి. మనం తీసేసుకుందాం. బౌల్లో తీసుకుందామా? ఇప్పుడు మనం కొబ్బరి ముక్కలు వేయించుకుందాం. ఇవి మాత్రం కొంచెం ఎర్రగానే వేగాలి. ఇది కొబ్బరి ముక్కలు వేయించుకున్నాం కదా, చూడండి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయి. ఇప్పుడు మనం తీసేద్దాం. మనం థర్డ్ ఎక్స్ట్రాక్ట్ కొబ్బరి పాలు వేసాం కదా, అది చూడండి చక్కగా కుక్ అయింది, బాగా కొంచెం దగ్గరగా వచ్చింది. ఈ స్టేజ్లో మనం సెకండ్ ఎక్స్ట్రాక్ట్ వేసుకుందాం. మన పాయసం ప్రిపరేషన్ అయిపోయింది అనుపమ. మూడో ఇది కూడా వేసేసారు కదండి. ఫస్ట్ ఎక్స్ట్రాక్ట్ కూడా వేసేసాం కోకోనట్ మిల్క్. మనం ఇప్పుడు ఇది సొంటి వేస్తున్నాను నేను, చాలా కొంచెం సొంటి వేసుకోవాలి. కొద్దిగా ఇలాచి కూడా వేసేసారండి. ఇలాచి కూడా వేయాలి. వేసాక మనం ఇందాక కాజు అవి వేయించిన ఉంది కదా, ఘీ ఉంది కదా, నెయ్యి, అది కూడా మనం దీంట్లోకి వేసుకుందాం.
వాసన బాగుంటుంది కదా అప్పుడు. అండ్ ఎలా అయినా పాయసానికి ఇంత నెయ్యి పెడితేనే ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు మనము డిష్ అవుట్ చేసుకున్నాక మనం వేసుకోవచ్చు ఈ మనం వేయించిన డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, కిస్మిస్, ఇంకా కొబ్బరి ముక్కలు. పొయ్యి మీద నుంచి దించాక వేసుకున్నా అంటారా? డెఫినెట్గా. వేడి వేడి పాయసం రెడీ. నోరు కాలుతుందేమోనండి, తినేయాలని ఉంది కానీ. అవును. మనం దీంట్లో వేయించుకున్న ఘీలో నేతిలో వేయించుకున్న కొబ్బరి ముక్కలు. సో పాయసం రెడీ అయిపోయిందండి. మనం తమన్నాను తెలుసుకుని టేస్టింగ్ టేస్ట్ చేయండి అనుపమా. భలే ఉందండి చూడ్డానికి. అవును, చూడటానికి బాగుంది, తినడానికి ఎలా ఉంది తిని చెప్పండి. షూర్, లిటిల్ బిట్ టేస్ట్ కొంచెం వేడిగా ఉంది, జాగ్రత్త, నోట్లో జాగ్రత్తగా పెట్టుకోవాలి. బాగుందండి. దట్ కోకోనట్ టేస్ట్ ఇస్ సూపర్. వెరైటీ పాయసం అయితే నేర్పించారు. మన దగ్గరలో ఉన్న పండగ శివరాత్రి ఇంక దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు కదా. ఖచ్చితంగా దేవుడు కూడా మన పాత ప్రసాదాలు తిని బోర్ కొట్టు. ఇది ఒక కొత్త వంటకం పెడదామా? మీరు ఇంకా టేస్ట్ చేయలేదండి, టేస్ట్ చేయండి. మీరు చెప్పిన తర్వాత, అంటే ఎలా ఉందో చెప్పిన తర్వాత నేను ట్రై చేస్తాను. బ్రహ్మాండంగా ఉంది కదా. చాలా బాగుంది. మీరు చూస్తూ ఉండండి. దీంతో పాటు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మా అంటే నా ఛానల్కి, మాధవి గారి ఛానల్కి. మాధవి గారు, మీ ఛానల్ పేరు ఏంటండి? నా ఛానల్ పేరు ఉల్లాసంగా ఉత్సాహంగా విత్ మాధవి. ఆవిడలాగా ఉంది కదండి. తప్పకుండా మీరందరూ కూడా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్. ఆవిడ దాంట్లో కుకింగ్ వీడియోసే కావండి, మంచి గార్డెనింగ్ వీడియోస్ కూడా ఉంటాయి. అవునండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్లేవర్స్ ఆఫ్ అనుపమ అండి. తప్పకుండా ఈ పాయసం మీరు ఇంట్లో ట్రై చేస్తారనుకుంటున్నాను. ఇది ఎలా వచ్చిందో మాకు డెఫినెట్గా కమెంట్స్లో చెప్పండి. మీకు ఈ వీడియో బాగా నచ్చుంటుంది అనుకుంటాను. మీరు డెఫినెట్గా లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియోని. అండ్ ఫ్లేవర్స్ ఆఫ్ అనుపమని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఉల్లాసంగా ఉత్సాహంగా మాధవికి కూడా సబ్స్క్రిప్షన్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ మా ఇద్దరు ఛానల్స్లో కూడా బెల్ ఐకాన్స్ మర్చిపోకండి, గంట మాత్రం కొట్టండి. థ్యాంక్ యూ అనుపమ. థ్యాంక్స్ అండి. కమెంట్స్ కోసం వీఆర్ వెయిటింగ్, ఈగర్లీ వెయిటింగ్. ఎస్, నేను కూడా. బాయ్ అండి, సీ యూ. బాయ్. బాయ్ మాధవ్ గారు, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ అనుపమ.